తెలంగాణ రాజకీయాల్లో సంస్థాగత బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత విస్తృతంగా చేపట్టేందుకు రూపొందించిన ప్రత్యేక యాప్ సిద్ధమైనట్టు సమాచారం. ఈ యాప్ను పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాప్ ప్రారంభం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టడం ద్వారా పార్టీ కార్యకర్తలు మద్దతుదారులను మరింత చేరువ చేసుకోవాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1 కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సమాచారం. త్వరలో సభ్యత్వ నమోదు తేదీలు, కార్యాచరణపై పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు యాప్ మొత్తానికి సిద్ధమైపోయింది. అధికారికంగా కేసీఆర్ యాప్ను లాంచ్ చేయబోతున్నారు. 1 కోటి మందికి పైగా సభ్యత్వ నమోదు లక్ష్యంగా ఈ యాప్ను తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు చూసినట్టయితే సాధారణ సభ్యత్వ నమోదుకు ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ డిజిటల్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా జరిగేటువంటి నమోదుకు ఉన్నటువంటి తేడా ఏంటి సైదులు? రోజా, తేడా ఏంటంటే ముఖ్యంగా ఇందులో డిజిటల్ సభ్యత్వంలో మొత్తం కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అందులో పొందుపరుస్తారు. సో ఎవరెవరుతున్నారో వారి ఫోన్ నెంబర్స్ కూడా అందులో పొందుపరుస్తారు. నేరుగా వారితో పార్టీ నాయకత్వం నేరుగా వారితో మాట్లాడేందుకు వెసులుబాటు అందులో కల్పించారు. సో సమస్య ఉంటే నేరుగా పార్టీ దృష్టికి తెచ్చేందుకు కూడా వెసులుబాటు ఉండేలా కూడా అందులో ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచారు. సో వారి యొక్క సమస్యలు ఏమున్నాయి, వారు ఏమన్నా హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నారా, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమున్నాయి, అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇవన్నీ కూడా యాప్లో పొందుపరిచే అవకాశం అయితే ఉంది. అంటే గతం సభ్యత్వానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే డిజిటల్ సభ్యత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా అది. సో ఇక యాప్ అయితే రోజా దాదాపు పూర్తి అయిపోయింది. సో ఇక మనకి ఈ నెల చివరి వారంలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు యాప్ అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. సో యాప్ దాదాపుగా పూర్తయింది, సిద్ధంగా ఉంది. సో గులాబీ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా ఈ యొక్క పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి యాప్ అధికారికంగా ఓపెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వేదికగా ఈ యొక్క యాప్ ఓపెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అప్పుడు కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. డిజిటల్ సభ్యత్వ నమోదుకు సంబంధించి యాప్ దాదాపుగా పూర్తయింది కాబట్టి సో అది అందుబాటులోకి వచ్చిన తర్వాత సో అందులో ఏ విధమైనటువంటి అంశాలు పొందుపరచాలి, ఎలా పొందుపరచాలి, టెక్నికల్ సమస్యలు వస్తే ఎలా క్లియర్ చేసుకోవాలి అని అన్నిటిని కూడా లోకల్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి దాదాపు వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వబోతున్నారు. మండల, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, అదేవిధంగా రాష్ట్రం వారీగా సో ఈ విధంగా వాళ్ళకి శిక్షణ కార్యక్రమం ఇవ్వబోతున్నారు. సో శిక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ యాప్ ద్వారాగా నేరుగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరైతే పార్టీలోకి కొత్తగా వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతారో వారితో కలిసి ఆ యొక్క మెంబర్షిప్ సంబంధించినటువంటి సభ్యత్వం వారికి ఇస్తారు. అయితే డిజిటల్ సభ్యత్వ మెంబర్షిప్ ఇస్తున్నారు కాబట్టి సో అందుకు కొంత రుసుము కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే విషయాన్ని అధికారిక ప్రకటన పార్టీ చేసింది. సో అందుకు 50 రూపాయల లేకపోతే 100 రూపాయల, 150 రూపాయల అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. కానీ సో మొత్తానికైతే మాత్రం రుసుము మాత్రం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క మెంబర్షిప్కి 50 రూపాయలు లేదంటే 100 రూపాయలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ అతని పేరు, సభ్యత్వం తీసుకున్న అతని పేరు, అదేవిధంగా వయసు, అదేవిధంగా అతని గ్రామం, మండలం, జిల్లా, ఫోన్ నెంబర్తో సహా అందులో ఎంట్రీ చేయబోతున్నారు. ఈమెయిల్ ఐడి కూడా అందులోని
ఎంట్రీ చేయబోతున్నారు. సో వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్టయితే వారి వివరాలు అందులో కూడా పొందుపరుస్తారు. అంటే ఒకవేళ వారు సభ్యత్వం తీసుకున్నప్పటికి కూడా కుటుంబ సభ్యుల వివరాలు కూడా అందులో పొందుపరుస్తారు. సో వారు ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు నేరుగా పార్టీ దృష్టికి తెచ్చేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి సో మనం గతంతో చూస్తే వాస్తవంగా పార్టీ ప్రస్థానం చూస్తే 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అధికార ప్రస్థానం, 2.5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు బీఆర్ఎస్. సో ఈ యొక్క జర్నీ చూస్తే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా సో ఇట్లా చూసుకుంటే ప్రస్తుతం 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాస్తవంగా చూస్తే మన దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అత్యధిక కాలం ప్రాంతీయ పార్టీగా ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూస్తే టీడీపీ, ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్. తో మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్లో చూసినా, తమిళనాడులో చూసినా, ఒడిశాలో చూసినా, జార్ఖండ్లో చూసినా, మిగిలిన స్టేట్లో చూస్తే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి చూస్తే సో అక్కడికంటే ఎక్కువ సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ యొక్క 26 ఏళ్ల ప్రస్థానంలో దాదాపుగా 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి ఒక నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది రోజా. సో అందుకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అంటే డిజిటల్ మెంబర్షిప్ ఇస్తున్నారు కాబట్టి సో ఎటువంటి టెక్నికల్ సమస్యలు రాకుండా ఉండేందుకు వారికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఉండనుంది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వారు నేరుగా వెళ్ళి సో ఎవరైతే పార్టీలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, సభ్యత్వం తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో సో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో పొందుపరుస్తారు. పొందుపరిచిన తర్వాత నేరుగా ఆ యొక్క మొబైల్ ద్వారాగా వారికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాత దాదాపుగా మెంబర్షిప్ దాదాపుగా ఫైనల్ అయినట్టు అర్థం. సో ఆ మెంబర్షిప్ అతనికి ఇస్తారు. సో మెంబర్షిప్ ఇవ్వడం వల్ల ఆ పార్టీలో కూడా కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు రోజా. సో వాస్తవంగా మనకి గతంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు బీమా ఏ విధంగా ఉండేదో సో ఇప్పుడు మెంబర్షిప్ తీసుకొని వారికి ఏమన్నా అనుకోకుండా ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఆ విధంగా వాళ్ళకి కొంత బీమా ఇచ్చేందుకు కూడా పార్టీ నుంచి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సో అట్లా ఇచ్చేలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తొందరలోనే తీసుకోబోతుంది. యాక్చువల్గా ఈ జూన్ మనకి 1 లేదా 2వ వారంలో ప్లాన్ చేయాలని చూశారు. కాబట్టి సో ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎందుకంటే మనకి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 26 వరకు కూడా మనకి ఎస్ఐఆర్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో సో ఆ విధమైనటువంటి సమస్య అంటే ఉన్న ఓట్లు ఏమన్నా తొలగిపోతే ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి నియోజకవర్గాల వారీగా అంటే 119 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. సో అందులో బిజీ ఉండడం వల్ల సభ్యత్వ నమోదు ప్రక్రియ కొంత లేట్ అయింది. సో ఇప్పుడు మనకి ఈ నెల చివరి వారంలో లేదంటే జూలై 1వ వారంలో దాదాపుగా ఆ యొక్క యాప్ సిద్ధమైంది కాబట్టి సభ్యత్వ నమోదు డిజిటల్ యాప్ సిద్ధమైంది కాబట్టి సో జూలై 1వ వారం నుంచి కూడా ఈ యొక్క డిజిటల్ సభ్యత్వ నమోదు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. సో అందుకు వేదిక దక్షిణ తెలంగాణ కాబోతుందని చెప్పేసి కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. మొదటి రోజు కేసీఆర్ యొక్క డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొదటిగా ఆయన సభ్యత్వం తీసుకున్న తర్వాత మిగిలిన వారి పేర్లు కూడా అందులో పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తొందరలోనే శ్రీకారం చుట్టబోతుంది రోజా. రైట్, థ్యాంక్ యూ సైదుల్.